శుభోదయం మిత్రులారా. తాజా రాజకీయ సమాచారం కోసం ఏపీ టుడే 007 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, ఈనాడు పత్రిక అండి ఒక 10 రోజుల పాటు ఒక కాలనీని సెలెక్ట్ చేసుకొని ఉచితంగా వేస్తా ఉన్నారు. ఆ ఉచితంగా వేసేది కూడా రామోజీరావు గారు ఉచితంగా వేయటం లేదండోయ్, స్థానిక తెలుగుదేశం నాయకుడికి అప్పచెబుతున్నారు ఆ బాధ్యతని. ఇదన్నీ ఎంక్వైరీ చేసే నేను మాట్లాడుతున్నా. స్థానిక తెలుగుదేశం నాయకుడికి అప్పచెప్పి ఆ నాయకుడు బిల్లు కడతాడు. ఒక్కొక్క ఏజెంట్కి వచ్చేసి ఒక 200 పేపర్లు ఎక్స్ట్రా పంపిస్తారు. ఎక్స్ట్రా పంపించిన పేపర్లని ఒక్కొక్క ఏరియాకి 10 రోజులు వేయవలసిందిగా చెప్తారు. చెప్పిన తర్వాత ఈ 10 రోజులు అయిపోయిన తర్వాత 10 రోజులు ఉచితంగా వేస్తారు. 10 రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ ఏజెంట్ వస్తాడు, ఇచ్చి ఈ 10 రోజులు చూశారు కదండి, మా పేపర్ని ఒక నెల వేయించుకోండి ప్లీజ్ ప్లీజ్ అంటూ దండాలు వస్తా ఉన్నారండి. అంటే ఇదంతా ఏంటంటే ఫక్తు వ్యాపారి రామోజీరావు. తానకు మాత్రం నష్టం జరగకూడదు. ఏదైతే పేపర్లు వేస్తున్నారో, ఉచితంగా పేపర్లు వేస్తున్నారో, దాన్ని మొత్తాన్ని కూడా మళ్ళీ చంద్రబాబు నెత్తిన లేదా చంద్రబాబు దగ్గర సీటు ఆశించే వాళ్ళ నెత్తిన వేస్తున్నాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సరే, ఇంత దయనీయంగా నా పేపర్ని ఉచితంగా వేస్తాను ముర్రో అని చెప్పేసి ఇళ్లమ్మట తిరిగి మరీ వేయటం అనేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఒక పార్టీకి కొమ్ము కాస్తూ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక వార్తలు రాస్తూ, నిన్న ఎడిటర్స్ అసోసియేషన్ అధినేత కృష్ణరాజు గారు చెప్పారు, 4వ తారీఖు నాడు ఈనాడులో ఒకే 10 పేజీల ఈనాడులో 53 జగన్ వ్యతిరేక వార్తలు ఉన్నాయి అని. అలాంటి వార్తలు చూసి ఈరోజు ఈనాడు తీసుకోండి. ఈరోజు ఈనాడులో కూడా ఏం రాశారంటే, ఇది మన డ్వాక్రా మహిళలకి డోకా అని చెప్పేసి ఇచ్చారు. ఎవరు డ్వాక్రా మహిళలకి డోకా ఇచ్చింది? డ్వాక్రా మహిళలకి వాళ్ళ యొక్క శాంటిటీ పోయి వాళ్ళ ఖాతాలే మూసేసుకొని పాపం వాళ్ళ భవిష్యత్తుని అగమ్యగోచరం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. 2014 ఎన్నికలకు ముందు బ్రహ్మాండంగా అసలు డబ్బులే కట్టబాకండి మీరు అని చెప్పేసి వాళ్ళని, డ్వాక్రా మహిళలు డబ్బులు కట్టొద్దు నేను మొత్తం కట్టేస్తానని చెప్పేసానంటే, వాళ్ళు నిజమేనని నమ్మి డబ్బులు కట్టకుండా ఉండి వాళ్ళు కనీసం ఖాతాదారులుగా కూడా లేకుండా పోయారు. కొత్త వాళ్ళు వచ్చేసారు, కొత్త సంఘాలు వచ్చేసినాయి, పొదుపు సంఘాలు, కొత్త సంఘాలు వచ్చేసినాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు సర్వనాశనం అయ్యారు ఈ చంద్రబాబు నాయుడు కోసం ఇతను చేసినటువంటి తప్పుడు ప్రచారం వల్ల. అది రాయుడు. ఇక్కడ డ్వాక్రా మహిళలు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు. డ్వాక్రా మహిళలకు బ్రహ్మాండంగా లోన్లు అందుతున్నాయి, 0 వడ్డీలు అందుతున్నాయి. 4 రోజులు ఆలస్యమైతే ఏదో రాస్తాడు. ఎవరమాయకులు ఇక్కడ? వైఎస్ఆర్సీపీలో 38 స్థానాల్లో స్థానభ్రంశాలు చేశారు. 16 మందికి అసలు సీట్లే లేవు అని చెప్పారు. మరి ఒక్క ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్ప స్వతంత్రించి మేము బయటకు వచ్చిన వాళ్ళు లేరు. బయటకు వచ్చినటువంటి ఎంఎస్ బాబు కావచ్చు, కాపు రామచంద్రారెడ్డి కావచ్చు, మళ్ళీ వెంటనే మేము అలా అనలేదు ఇలా అన్నాము అని చెప్పేసి వాళ్ళందరూ దారిలోకి వచ్చినటువంటి పరిస్థితి. కానీ తెలుగుదేశం పార్టీ గెలిచిందే 3 ఎంపీ స్థానాలు. 3 ఎంపీ స్థానాల్లో ఒకే ఒక ఎంపీ స్థానాన్ని కేశినేని నానిని కాదని చెప్పిన వెంటనే కేశినేని నాని అనుచరులు తిరువూరులో చేసినటువంటి తిరణాల ఆగడం, రక్తం పారింది, రక్తం వచ్చే విధంగా కొట్టుకున్నారు. అది వార్త కాదు, ఈయనకి అది వార్త కాదు. అదేవిధంగా చంద్రబాబుని హిట్లర్తో పోలుస్తూ జర్మనీ నాశనం అయ్యేంత వరకు కూడా హిట్లర్ నిద్రపోలేదు,
తెలుగుదేశం పార్టీ నాశనం అయ్యేంత వరకు కూడా ఈ చంద్రబాబు నిద్రపోడు అనేటటువంటి ఆ వార్త వీళ్ళకి పెద్ద వార్తగా అనిపించలేదు. వీళ్ళు రాయరు, వీళ్ళు ఆ విషయాన్ని జనంలోకి వెళ్ళనివ్వరు. మీరు దాస్తే దాగుతుందా? మీరు దాస్తే దాగేటటువంటి విషయమా? నిన్న రాస్తాడు వార్త, ఏది ఒక ఎంపీతో కూడా నేను స్వయంగా మాట్లాడా. అలాంటిదేమీ లేదు, జగనన్న నన్ను ఆ కాన్స్టిట్యున్సీ కాకుండా పలానా కాన్స్టిట్యున్సీలో కంటెస్ట్ చేయమని మాత్రమే అడిగాడు. కాదు అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు అక్కడే కావాలంటే సరే అక్కడే చేద్దు, కానీ ఇక్కడైతే నీకు ఇంకా ఇక్కడైనా నువ్వు గెలుస్తావు, అక్కడైనా గెలుస్తావు. ఇక్కడైతే మనకి చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను ఆ నియోజకవర్గాల పేర్లు చెప్పడం సబబు కాదు. అంతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నది. నీకు కావాలి అంటే నువ్వు ఉన్న చోట నుంచే పోటీ చేయవు అని చెప్పేసి అన్నారు. కానీ అతనేదో తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తాడని చెప్పేసి అతని గురించి అమరావతి ప్రాంతానికి చెందినటువంటి ఒక ఎంపీ లోకేష్ ని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిట్టడం లేదని, తిడితేనే ఆ సీటు అతనికి ఇస్తామని, తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాయబారం జరిగిందని, తాకీదులు అందాయని, మరి తిట్టనని కరాఖండికి అతను చెప్పేశాడని, ఆ తిట్టనని చెప్పినందుకు అతని సీటు గ్యారంటీ లేకుండా పోయిందని నిన్న ఇదే ఈనాడు రాస్తుంది. ఆ తెల్లారి ఈనాడు రాసిన తెల్లారి ఈ చంద్రబాబు నాయుడు చెప్తాడు, తిడితే సీట్లు ఇస్తామనేవాళ్ళు నిజమైన సైకోలు. తిడితే సీట్లు ఇస్తామనేవాడు నిజమైన సైకోలు అంటే నిన్నేమో ఈనాడు రాస్తాడు, పొద్దునేమో చంద్రబాబు నాయుడు పలుకుతాడు. అతను డైరెక్షన్ ఇస్తాడు, ఇతను యాక్షన్ చేస్తాడు. ఎటుపోతుంది ఈ సమాజం? ఎటుపోతుందంట ఈ సమాజం? ఎవరిని తిడుతున్నారో ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా సరే పల్లెత్తు మాట తను చేసే విధానాలు చెప్పుకుంటా పోతున్నాడు కాబట్టి పోతున్నాడు తప్ప, మీరే సైకో. ఏ రకంగా అయిన సైకో? ప్రజల్ని పీల్చి పిప్పి చేసి ప్రజల రక్తాన్ని తాగినటువంటి మీరు సైకోలు. ప్రజలకు అన్నం పెడుతూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న ఆయన సైకో ఎట్లా అవుతాడు? ప్రజల మధ్యకు వస్తే చెప్పు తీసుకొని కొడతారు మిమ్మల్ని. నమస్తే.